నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ బ్రేకింగ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ గుజరాత్లలో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేశారు ఇక పంజాబ్లోనూ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో సరిహద్దు జిల్లాల్లో అత్యవసర సేవలపై మంత్రులు సమీక్షించారు పోలీసులు వైద్యులు ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది ఢిల్లీ హర్యానా బెంగాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేసి పోలీసులు పాలనాధికారుల సెలవులు రద్దు చేశారు సరిహద్దు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసివేశారు ఇక రంగంలోకి దిగిన జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పరిస్థితిని సమీక్షించేందుకు జమ్మూకు బయలుదేరుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏదైతే నార్త్కి సంబంధించి పంజాబ్ కావచ్చు బెంగాల్ కావచ్చు బీహార్ హర్యానా రాష్ట్రాల్లోనైతే హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలిసింది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి రైట్ సంపత్ ఏదైతే నిన్న ఆపరేషన్ సింధూర్ దాడికి దిగబడిందో దాంతో పాకిస్తాన్ మొత్తానికి చతికిలబడిందని చెప్పొచ్చు పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా తయారైంది ఏం చేయాలో తెలియని పరిస్థితి సాంకేతిక నైపుణ్యాలను ఇంతసేపు ఇప్పటివరకు మొత్తుకున్న ఏదైతే పాకిస్తాన్ చేసిందో అవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయి చైనా అండ తీసుకుని ఎగిరిన పాకిస్తాన్ ఇప్పుడు అతిగతి లేని పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్కి కలుగుతుంది అయినప్పటికీ కూడా ఇప్పటికీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది ఏదైతే బార్డర్స్ వెంబడి కూడా మన భారతకు సంబంధించిన దళాల మీద కావచ్చు అదేవిధంగా ఏవైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజల మీద కావచ్చు దాడులు దిగబడుతున్నది అయినప్పటికీ కూడా మన భారత భద్రతా దళాలు వారిని సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు S-400తో కావచ్చు లేకపోతే బరాక్తో కావచ్చు అదేవిధంగా ఇతర క్షిపణులు ఏవైతున్నాయో ఆ క్షిపణుల ద్వారా పాక్ చేసే దాడులన్నింటినీ కూడా తిప్పికొట్టడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఏదైతే మనకి ఇప్పుడున్న బార్డర్ జిల్లాలు ఏవైతున్నాయో శ్రీనగర్ కావచ్చు పంజాబ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు గుజరాత్ కావచ్చు ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్గా ప్రకటించడం జరిగింది ఇక్కడ కూడా ఇప్పుడు లెవెల్ 2 భద్రతను పెంచబోతున్నారు ముఖ్యంగా తీర ప్రాంతం ఏదైతుందో గుజరాత్ కావచ్చు అదేవిధంగా కొన్ని తీర ప్రాంతాలు పంజాబ్ కావచ్చు ఈ తీర ప్రాంతాలన్నీ కూడా హై అలర్ట్లో ఉంటున్నాయి అదేవిధంగా ఇప్పటివరకు ఉన్న భద్రతను పెంచుతూ లెవెల్ 2కి తీసుకెళ్లడం జరిగింది ఎప్పుడైనా సరే ఏదైతే ఈ భద్రతను పెంచుకుంటూ పోవడం వల్ల సురక్షితంగా ఉండవచ్చు అనేది భారత భద్రతా దళాల ఒక వ్యూహంగా మనం భావించాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా మరోవైపు పాకిస్తాన్ మరోసారి దాడులకు దిగబడే అవకాశం ఉంది అని చెప్పేసి ఏదైతే నిఘా ఏజెన్సీలు ఇచ్చిన సమాచారం నేపథ్యంలోనే మొత్తంగా ఈ ఏరియా అంతా కూడా మరోసారి భద్రతా లెవెల్ను పెంచడం జరిగింది అదేవిధంగా మొత్తం ఏదైతే ముఖ్యంగా పంజాబ్కు సంబంధించి చూసుకుంటే కనుక పంజాబ్లో అయితే ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది ఏదైతే ప్రభుత్వ అధికారులు కావచ్చు భద్రతా సిబ్బంది కావచ్చు లా అండ్ ఆర్డర్ చూసే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా సెలవులు రద్దు చేసి వాళ్ళందరూ కూడా తక్షణమే విధుల్లోకి హాజరు కావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది అదేవిధంగా అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ ప్రకటించాయి సైరన్ మోగినా మోగకపోయినా సరే ప్రజలు 5 తర్వాత బయటికి రాకూడదు ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది బ్లాక్అవుట్ అంటే రాత్రి చీకటి పడ్డ తర్వాత ఏ ఒక్క ఇంటిలోనూ ఏ ఒక్క ప్రాంతంలోనూ కూడా లైట్ కానీ చివరికి క్యాండిల్ కానీ వెలిగించడానికి వెలిగించకుండా ఉండాలి ఎందుకంటే ఇవన్నీ కూడా శత్రువులకు మనం అవకాశం కల్పించినట్లు అవుతుంది కాబట్టి ఈ రాష్ట్రాలు ఏవైతున్నాయో గుజరాత్ కావచ్చు పంజాబ్ కావచ్చు శ్రీనగర్ కావచ్చు ఇవన్నీ బార్డర్ ఏరియాలు ఏవైతున్నాయో వాటిని కూడా బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు పాటించాల్సిన అవసరం ఉంది ఈ నియమాలన్నీ కూడా మనల్ని కాపాడుకోవడానికే అనేది కూడా గుర్తుంచుకోవాలి మరోవైపు చూసుకుంటే కనుక ఈ భద్రతకు సంబంధించి కావచ్చు అదేవిధంగా మరోసారి పాక్ దాడులకు ఎగబడే ప్రమాదం ఉంది కాబట్టి మరోవైపు కేంద్రం మరికొద్ది సేపట్లో సమావేశం కాబోతుంది ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటివరకు తీసుకున్న చర్యలు కావచ్చు పాక్కి సంబంధించి భారతదేశం మీద చేస్తున్న దాడుల గురించి కావచ్చు అదేవిధంగా పాక్ ఏ విధంగా ధీటైన జవాబు చెప్పగలిగామన్న అంశాలన్నిటి మీద కూడా మరికొద్ది సేపట్లో కేంద్ర ప్రభుత్వం అమిత్ షా నేతృత్వంలో మరోసారి సమావేశం కాబోతుంది ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే భారత సరిహద్దులన్నీ కూడా పూర్తి స్థాయిలో భద్రతలో ఉన్నాయి ఎక్కడ ఏమైనప్పటికీ కూడా దాన్ని తిప్పికొట్టే సమర్థత మన భారత భద్రతా దళాలకు ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే నిన్న చూసాము ఏదైతే అరేబియా సముద్రంలో విక్రమ్ ల్యాండ్ కాబడింది విక్రమ్ దిగిందంటే చాలు పాకిస్తాన్లో వణుకు పుడుతుంది S-400 సిస్టమ్ను చూస్తే చాలు పాక్
దిక్కుతోచని పరిస్థితి. HQ-9 ఏదైతే చైనా ఇచ్చిన రక్షణ వ్యవస్థ ఏముందో దాన్ని మొదటి రోజే ధ్వంసం చేసిన పరిస్థితి భారత్కు ఏ విధంగా ఉంది, అంత బలం అనేది కూడా ప్రపంచమంతా నివ్వెరపోతున్న పరిస్థితి. మొత్తానికైతే బార్డర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో భద్రత ఉన్నాయి. లెవెల్ 2 భద్రతకు వెళ్ళడం జరిగింది. ఇక పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ సపోర్ట్ చేసే ఈ దేశాలు కావచ్చు, ఏ వచ్చినప్పుడు కూడా అన్నింటిని కూడా తిప్పికొట్టే సత్తా మన భారత భద్రతా దళాల దగ్గర ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు కూడా వారికి మద్దతుగా నిలబడుతున్నారు. శ్రవణ్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.